కృష్ణా జిల్లా నందిగామ మండలం తుమ్మలపల్లి గ్రామంలో ఎమ్మెల్యే రాము పర్యటించారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అన్న ఎన్టీఆర్ విగ్రహం స్థాపించి సంవత్సరం కావటం వలన మొదటి వార్షికోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించి అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి గ్రామంలో అన్నదానం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ గ్రామాలు మండల నియోజకవర్గంలోని సమస్యలు గత 5 సంవత్సరాలుగా ఎక్కడ ఉన్నాయో అక్కడ ఉన్నాయని వాటి పరిష్కారం కోసం అధికారులు అందరితో సమన్వయంతో పనిచేస్తున్నామని తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, పిన్నమనేని బాబ్జీ, గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. कैमरा చూడొద్దు ఓకే వెళ్ళిపోండి అటు 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 కానీ మీరందరూ నాకు ఇంత సపోర్ట్ చేసి ఎప్పుడూ చూడలా, ఏ రోజు కనపడలా. 64% ఓటింగ్ మనకు పట్టినట్టు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలోనే మొదటి 10 స్థానాల్లో ఉండగలిగామంటే మనం ఎంత గొప్ప విషయం. మీరు ఒకసారి ఆలోచించండి. మీరందరూ మనకి ప్రజలు మన మీద ఈ మ్యాండేట్ పెట్టారు. ఈ మ్యాండేట్ ప్రకారం మనం ప్రతి ఒక్క పని చేసుకుంటూ వెళ్ళాలి. వాళ్ళు కోరుకుంది ఏంటి? అభివృద్ధి. వాళ్ళు కోరుకుంది ఏంటి? సంక్షేమం. ఈ రెండు బాబు గారు చెప్పినట్టే మనం కూడా ఇక్కడ కూడా పూర్తిగా గురువాడ నియోజకవర్గంలో చేసుకుంటూ పోదామని చెప్పేసి నేను ఇన్ని రోజులు కష్టపడి చాలా సార్లు చాలా చోట్ల మాట్లాడుకుని ఎలా అయితే కనుక కొన్ని ఫండింగ్స్ తీసుకుని వచ్చానో ఆ పనులన్నీ బిగిన్ అయిపోతున్నాయి. వాటిలో మొట్టమొదటిగా ఈ రోజు గుడివాడ వాన వస్తే మునిగిపోయే పరిస్థితిలో ఉంది. ఎందుకంటే డీసిల్టింగ్ జరగల, అంటే మురికి కాలువలు పూడికలు తీల గుడివాడ టౌన్ లో. సో ఎక్కడ చూసినా మురుగు నీళ్ళు వచ్చేస్తుంది. ఎందుకంటే అది ఒకటే కారణం. సో అన్నిటికీ ఈ రోజు మొదలెట్టాం. మొట్టమొదటి పని కింద గుడివాడ డీసిల్టింగ్ మొదలెట్టాం. నేను చెప్పినట్టు రెండో పని కింద ఇక్కడ నందివాడ మండలం కానీ, గుండవలేరు మండలం కానీ, రూరల్ మండలం కానీ మొత్తం మీద ఎక్కడే చూసినా కానీ మంచినీటి సౌకర్యం లేదు. చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నారు. మీ అందరితో నేను పనిచేస్తానని మీకు చెప్పాను. దాన్ని కూడా తీసుకుని ఇప్పుడు 21 మండలాలకి 21 గ్రామాలకి మైక్రో ఫిల్టర్స్ మనకి తూడు తీసే కార్యక్రమం అంతా చేపడటానికి ఫండింగ్ కూడా తీసుకొచ్చారు. అది కూడా వెంటనే స్టార్ట్ అయిపోతుంది. మనం ఇంకా కాలువల్లో అన్నింటిలో తోడు తీసేస్తాం, దాంట్లో ఇదంతా తీసుకుని వస్తాం. దీంతో పాటుగా రోడ్స్ అన్ని ఎస్టిమేషన్ ఇప్పిస్తా ఉన్నాను. మనకున్న రోడ్లన్నీ బాగుండాలనే ఉద్దేశంతో ప్రతి రోడ్డుకి ఎస్టిమేషన్ ఇప్పిస్తూ వస్తా ఉన్నాను. అలాగే పిచ్చిగా మనం వేస్తానికి కుదరదు. అలాగే మనం కూడా ఎవరిని వేయించుకోవడం చూసుకోండి. అది కూడా మీ అందరూ కూడా పని పెడతాం. త్వరలో మీరు కాలువలు శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అధికారులు మాత్రమే కాదు, ఊరు శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అధికారులు మాత్రమే కాదు, మనం కూడా బాధ్యమే. మనం కూడా పనిచేద్దాం. కొంచెం జాగ్రత్తగా అవేర్నెస్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరితో మాట్లాడదాం.